ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్ళారో మీరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు వెళ్ళారు. అంటే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటి ఆ కేసుకు సంబంధించింది వేరు, అది ఎవరో కుట్ర చేసి పండిన కేసు కాదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసు, మనకు డబ్బులు దొరికినాయి, సాక్ష్యాలు ఉన్నాయి, డైరెక్ట్ దొరికిన కేసు. ఇది కుట్రపూరితంగా లేని కేసును ఉంది అని క్రియేట్ చేసి ఒక అవినీతి ఆరోపణ చేసింది. కాకపోతే ఇక్కడ ఒక విషయంలో ఏమనుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిరని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఏదో రూపంలో జైలుకు పంపించాలని చెప్పేసి వాళ్ళ మీద అవినీతి ఆరోపణ చేసి పంపిస్తున్న సందర్భాన్ని మాత్రం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు కేటీఆర్ జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. లావ్ అయితా, స్లిమ్ అయితా, మంచిగా హ్యాండ్సమ్ అయితా, ఫిట్ అయితా, వస్తా, పాదయాత్ర చేస్తా, సీఎం అయితా అనే నమ్మకం మీకుందా? ఒకటండి, కేటీఆర్ గారు నేను ఈరోజు మంత్రిగా ఉన్నా లేకపోయినా, లేదు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, మేము తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడినాం. 10 సంవత్సరాల పాటు కూడా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే కొట్లాడినాం. ఈరోజు మా మీద అవినీతి కేసు పెట్టినా సరే దాన్ని తెలంగాణ ప్రజల కోసమే మేము కొట్లాడతాం. రేపు బయటకు వచ్చినా మళ్ళీ తెలంగాణ ప్రజల పక్షాన్నే కొట్లాడతాం. ఖచ్చితంగా మీరు చేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి బుద్ధి, రేవంత్ రెడ్డి గారి నాలిక అంటే మాటనే రేవంత్ రెడ్డి గారి గద్దె దింపడానికి అదే చాలు. కొత్తగా మేమేదో చేయాల్సిన అవసరం లేదు. రేపు బయటకు వచ్చిన తర్వాత ఒకటి కేసీఆర్ గారి సారథ్యంలో అందరూ పనిచేస్తారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పనిచేస్తారు. ఖచ్చితంగా బలంగా కేటీఆర్ గారు రేపు మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే, లేదు మీరు కుట్రపూరితంగా అరెస్ట్ చేసినా సరే, బయటకు వచ్చినా ఇదే తెలంగాణ ప్రజల పక్షాన, ఇదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగానే పనిచేస్తారు. మీరు ఎన్న మాటలు మాట్లాడినా నల్లమల్ల పులిని చూస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారని చర్చ, నిజమేనా? ఏమో అండి, నేను వినలేదు. నల్లమల్ల పులి అంటే ఎవరో ఏదో మాకు తెలియదు. మేము నెగ్గుకుంటా రావాలంటున్నాం. తొక్కుకుంటా వచ్చేవాళ్ళు నాయకుడు కాదు, నెగ్గుకుంటా మెప్పు పొందుకుంటా వచ్చేవాళ్ళు నాయకులు. మీరు ఏదో నల్లమల్ల పులి అది ఇది అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తారు, పులి అని అనుకున్నాము, ఈడ పిల్లిలా బిహేవ్ చేస్తున్నారు. పాలనలో పులి అంటే ఒక రాజసమో లేకపోతే ఒక నాయకత్వమో చూపించాలి కానీ ఎంతసేపు ఇష్టం వచ్చినట్టు తిట్టడమో, లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, గిదా నల్లమల్ల పులి చేసేది అని చెప్పేసి ప్రజలు తిడుతున్నారండి. ఇక్కడ పులి కాదండి, పిల్లి. భయంతో ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేటీఆర్ గారు క్వశ్చన్ చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారని భయంతో తీసుకున్న నిర్ణయాలను ఏ రకంగా పులి అని మాట్లాడతామండి? అయ్య పేరు చెప్పలేదు, నాన్న పేరు చెప్పలేదు, తాత పేరు చెప్పలేదు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక పేరు వచ్చింది కదా, మీ పేరుకి తగ్గట్టు పనిచేయండి. అంటే ఇప్పుడు సీఎం కుర్చీ మీద వచ్చినంత సులభంగా పరిపాలన కాదు కదండి. మీరు ఒకరిని తిట్టో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడో, హామీలు ఇచ్చో, ఏదేదో చెప్పి వచ్చారు. ఓకే, సంతోషం, సీఎం అయ్యారు. కానీ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేస్తారు అనేది రికార్డే కదా. సంవత్సర కాలంలో ఒక డిజాస్టర్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. రేపు 20వ తారీఖున రైతు భరోసా అందరికీ ఇస్తాము, షరతులు లేవు, ఏం లేవు అని చెప్తున్నారు. రైతు బంధు, మీరేమో రైతు బంధు ఇచ్చారు, వాళ్ళేమో రైతు భరోసా అని చెప్తున్నారు. ఈ రోజు వరకు వాళ్ళు చెప్పిన ఏ హామీకైనా షరతులు లేవు అందరికీ అన్నారు. కానీ షరతులు లేకుండా ఉండట్లేవు, అందరికీ అందింది లేదు, ఏ ఒక్క హామీ అందింది లేదు. ఇది కూడా ప్రాక్టికల్గా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత దాని పని విధానం అంటే ఇంప్లిమెంటేషన్ ఎట్లా అయిందో చూసిన తర్వాత మాట్లాడలేదు. ఎందుకంటే మాకు నమ్మకం లేదు, మాకు కాదు తెలంగాణ ప్రజలకే నమ్మకం లేదు. ఆల్రెడీ ఒక రైతు బంధును అంటే రైతు భరోసాను మీరు మిస్ చేశారు. మళ్ళీ ఈరోజు 15,000 చెప్పి 12,000 ఇస్తామంటున్నారు. ఇంకా ఏమేమి లింకులు పెడతారు, ఏమేమి లిటిగేషన్స్ పెడతారో తెలియదు. రైతులు ఇప్పటికే చాలా భయపడుతున్నారండి. పెట్టుబడి సాయం కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేని పరిస్థితి ఉండే. ఈరోజు కాళ్ళ ఏళ్ళ పెడుతున్నాము, వ్యవసాయం చాలా ఇబ్బందికరంగా చేస్తున్నామని మాట్లాడుతున్నారు. చూద్దాం, వాళ్ళు సంక్రాంతి తర్వాత అన్నారు, సంక్రాంతి అయిపోయింది, ఇంకెన్ని రోజులకు రైతు భరోసా వేస్తారా, వేసినా పూర్తిగా వేస్తారా లేదా, వాళ్ళు చెప్పిన 15,000 వేస్తారా లేదా అనేది చూద్దాం. ఓకే, నిన్న ఢిల్లీలో నూతన ఏఐసీ ప్రారంభోత్సవంలో సీఎం మీడియాతో మాట్లాడారు. ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ వస్తుంది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్ లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే నాయకులను, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ మంత్రులను ప్రజలలోకి వెళ్తే నిలదీస్తున్నది మనం చూసాం కదండి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావచ్చు, ప్రతి ఒక్కరిని నిలదీస్తున్న సందర్భం చూసాం. గ్రామాల్లోకి వెళ్ళండి, మీ కార్యకర్తలే మీ నాయకులను నిలదీస్తున్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఇది మేము చేశామని ప్రజలకు బలంగా ఒక్కటి చెప్పండి. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కటి చెప్పండి. ఉచిత బస్సు ఒక్కటి పక్కకు దిద్దాం, మిగతావేమన్నా. కాబట్టి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. స్థానిక
స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారో తిప్పి కొడతారో అన్న భయంతో బలంగా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో బలమైన నాయకుడిగా కేటీఆర్ గారు ఉన్నారు, ఇబ్బంది పెట్టాలి. లేదు ప్రజలు ఈ పథకాల గురించి మాట్లాడుకోవద్దు అంటే వేరే రకమైన ఇదన్నా తీసుకురావాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది, అది అందరికీ తెలిసిందే. చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా బలంగా బీఆర్ఎస్ శ్రేణులు కొట్లాడడానికి ఉన్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా చూద్దాం. ఓకే, రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన ఎట్లా చూస్తారు? మీకేమనిపిస్తుంది? నిజంగా పెట్టుబడులు వస్తున్నాయని మీరు అనుకుంటారా? మీరు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసిర్రు కదండి. లాస్ట్ టైం అబ్రాడ్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన పెట్టుబడులు తీసుకొచ్చారు, లేదు మనకు మన రాష్ట్రానికి ఇమేజ్ దెబ్బతినే విధంగా ఏ రకంగా మాట్లాడారు అన్న సంగతి కూడా చూశారు కదండి. కాబట్టి మాకు ఆ పెట్టుబడుల మీద ఏం ఆశ లేదు. అవేవో ట్రిప్పుల్లాగా పోయేస్తున్నట్టే ఉన్నాయి తప్పితే హైదరాబాద్కి ఏదో పెట్టుబడులు తీసుకొద్దాం అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నది అయితే కనబడట్లేదు. ఓకే, రేపు మంత్రుల పదవుల విస్తరణ అని చెప్తున్నారు. మంత్రి పదవుల విస్తరణ ఎట్లా చూస్తారండి? ఒకటండి, వాళ్ళ మంత్రులనే వాళ్ళు మీ పని విధానం బాగాలేదని తిడుతున్నది చూస్తున్నాము. మంత్రులదే కాదు, ఈరోజు సీఎం గారి పని విధానం కూడా బాగాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ పని విధానమే బాగాలేదు. సరే, మంత్రి పదవుల విస్తరణ అంటున్నారు, ఇంకేదో నామినేటెడ్ పోస్టులు అంటున్నారు. అవన్నీ ఇప్పటికీ సంవత్సర కాలం అయింది. వాళ్ళు గత 6 నెలలుగా ఇదే మాట చెప్తున్నారు, మంత్రివర్గ విస్తరణ అని. ఎప్పుడు చేస్తారో చూద్దాము. మంత్రివర్గ విస్తరణ చేయకుండా హోంశాఖను వాళ్ళ చేతిలో పెట్టుకొని, సీఎం చేతిలో పెట్టుకునే కదండి ఈరోజు రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తున్నారు. చూద్దాం, వాళ్ళ మంత్రులను పరిపాలన ఉన్న మంత్రులే సరిగ్గా చేయట్లేదు. రేపు వచ్చే మంత్రులు ఎట్లా చేస్తారో చూద్దాం. త్వరలో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఏం చెప్తారు రాహుల్ గాంధీ గారికి? మేమంటున్నాం, రాహుల్ గాంధీ గారిని 6 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత లేదు అమలు చేయడానికి మీరు రండి, ఇక్కడే ఉండండి, అమలు చేయించెళ్ళండి అని చెప్తున్నాము. మీరు ఎలక్షన్ ముందర ఒక మాట చెప్పారు, ఇదే అశోక్ నగర్కి వెళ్ళి చెప్పారు. అదే అశోక్ నగర్లో ఉన్న వాళ్ళు రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చారు, వచ్చినప్పుడు రండి అశోక్ నగర్కి, మీరు ఎలక్షన్ ముందు అయితే వచ్చారు, మరి ఇప్పుడు ఎట్లా రారు అని అడిగిర్రు. సమాధానం లేదు. ఇదే 6 గ్యారెంటీలు మీరు బహిరంగ సభల్లో బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ దాని గురించి ఎటువంటి అది లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని ఆ 6 గ్యారెంటీలు ఎలక్షన్ ముందల ఏదైతే చెప్పిరో అది ఆడబిడ్డల ఓట్లు అని చెప్పేసి 1 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తామన్నారు కదా, ఎక్కడ కోటీశ్వర్లు అయ్యారు? మరి మహాలక్ష్మి పథకంలో భాగమైన 2500 ఎక్కడికి పోయినాయి? ఈ రైతుల సంక్షేమం ఎక్కడికి పోయింది? పోనీ మీరన్న నిరుద్యోగుల సమస్య అక్కడే ఉంది. వీటన్నిటి గురించి ఖచ్చితంగా రాహుల్ గాంధీని అడుగడుగున క్వశ్చన్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి.